తన ఎంపీ పదవికి వైసీపీ సభ్యత్వానికి నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ మనం ఫాలో అవుతూ ఉన్నాము. టికెట్ బీసీలకు ఇవ్వాలి అని ఈసారి వైసీపీ నిర్ణయం తీసుకోవడంతోనే శ్రీ కృష్ణదేవరాయలు తీవ్ర అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లుగా చెప్తున్నారు. నర్సరావుపేట నుంచే పోటీకి శ్రీ కృష్ణదేవరాయలు పట్టుపడుతున్నారు. ఒకవైపు అధిష్టానం బుజ్జగిస్తూ ఉండగానే ఎంపీకి పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా తన ప్రకటన చెప్పేశారు. 3 రోజుల కిందట చంద్రబాబును కలిశారు శ్రీకృష్ణదేవరాయలు. అయితే ఆయనకి అదే స్థానం నుంచి మళ్లీ పోటీకి చంద్రబాబు నాయుడు నుంచి ఒక హామీ వచ్చినట్లుగా కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ అధిష్టానం మళ్లీ శ్రీకృష్ణదేవరాయలతో మాట్లాడే అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాలి. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు. హసీనా, ఇంకా చర్చలు జరుపుతూ ఉండగానే ఈలోపే కృష్ణదేవరాయలు తన ప్రకటన జారీ చేయడం జరిగింది, రాజీనామా చేస్తున్నట్లుగా. మరి ఇప్పుడు వైసీపీ అధిష్టానం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? పార్టీలో ఏం జరుగుతోంది? వైసీపీ అధిష్టానం ముందు నుంచి క్లియర్గానే ఉంది. ముందే ఆల్రెడీ లావకృష్ణదేవరాయకి నర్సరావుపేట నుంచి గుంటూరుకు వచ్చి పోటీ చేయాలని చెప్పి కూడా క్లియర్గా అధిష్టానం ముందే చెప్పింది. అయితే అయినప్పటికీ కూడా ఆయన ప్రయత్నాలు అయితే చేసుకున్నారు. అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా ఓసారి సీఎం దగ్గర కూడా తీసుకుని వచ్చి ఇతన్ని మాకు కావాలి ఎంపీగా అని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఆ సీట్ అనేది ఇప్పుడు బీసీకి కేటాయించాలని చెప్పి అధిష్టానం నిర్ణయం తీసుకునింది. ఇక్కడ ఇంకో విషయం ఏం చూడాలంటే వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ కొంతమంది మీద ఎవరైతే పార్టీ మారాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు కానీ పార్టీకి లైన్ని దాటి వెళ్తున్న వాళ్ళపైన ఒక నిఘా అయితే పెట్టిందని మనం చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడిని లావకృష్ణదేవరాయలు కలిసిన విషయం పార్టీ అధిష్టానానికి ముందే తెలుసు. ఆ తర్వాత మొన్న కూడా ఒక కార్యక్రమంలో కూడా ఆయన ఎన్టీఆర్కి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి కూడా ఆయన పాల్గొన్నారు. సో ఇవన్నీ దృష్ట్యా అధిష్టానం మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికి మాత్రం వెనక్కి తగ్గలేదు. అంటే ఆ సీటు బీసీలకే ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు. సో అదే విషయాన్ని లావకృష్ణదేవరాయలకి చెప్పారు. కొద్దిగా మనం చూస్తే కొంతమందిని వదులుకోవాలని అయితే పార్టీ అధిష్టానం భావించడం లేదు. వాళ్ళనైతే సర్ది చెప్పే ప్రయత్నాలు అవన్నీ చెప్తుంది. కానీ పార్టీ లైన్ ఎవరైతే క్రాస్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నట్టుగానే అధిష్టానం తీరు మనకు కనిపిస్తుంది. పార్టీ లైన్ అనేది ముఖ్యం. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కూడా చెప్తున్నారు. అయితే ఇందుకు ఖచ్చితంగా మీరు గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పారు. ఒకవేళ అక్కడ నుంచి ఏదైనా గెలవలేకపోయిన పరిస్థితులు వస్తే వేరే రాజ్యసభ సీటు కేటాయించడం కానీ ఇవన్నీ చేస్తామని కూడా ఆయనకు ఇంతకుముందు చర్చలు జరిగినప్పుడు హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా తను ఖచ్చితంగా అక్కడి నుంచే పోటీ చేయాలి అని చెప్పి మొదటి నుంచి లావకృష్ణదేవరాయలు కొంచెం ఇండివిజువల్గానే బిహేవ్ చేస్తున్నారు. ఆ ఏరియాలో మొత్తం అంతా కూడా అక్కడ ఎమ్మెల్యేలో కలిసి ఉండడం అలాంటివి కూడా ఆయన కొంచెం దూరంగానే వ్యవహరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పార్టీ కూడా కాస్త దానికి సంబంధించి కూడా ఆలోచిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈయన తీసుకున్న నిర్ణయం పైన మళ్ళీ తిరిగి పార్టీ ఆలోచించే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. రైట్, థ్యాంక్ యూ హసీనా. సో నర్సరావుపేట నుంచే పోటీకి శ్రీకృష్ణదేవరాయలు అయితే పట్టుబట్టారు. కానీ వైసీపీ అధిష్టానం అందుకు సుముఖంగా లేకపోవడంతోనే ఆయన పార్టీకి సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా చెప్పారు. అయితే గత 15 రోజులుగా పార్టీలో అనిశ్చితి నెలకొంది. ఫస్ట్ దానికి తెరపడే ఆలోచన చేయాలని ఆయన ఒక సూచన కూడా ప్రకటన చెప్తున్న నేపథ్యంలోనే ఆయన మాట్లాడడం జరిగింది.